ఓయూలో జనజాతర మీటింగ్ కొనసాగుతోంది. అయితే ఈ మీటింగ్ పర్మిషన్ పై ఉదయం నుంచి నాటకీయ పరిణామాల మధ్య మొదలైంది. దీనికి రాజకీయ నాయకులను అనుమతించొద్దంటూ హైకోర్టు ఆదేశించింది. దీంతో క్యాంపస్లోకి పొలిటీషియన్స్ ను అనుమతించడం లేదు ఖాకీలు. కొద్దిసేపటి క్రితం కాంగ్రెస్ నాయకులు క్యాంపస్లోకి వెళ్లడానికి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకొని వాళ్లను అరెస్ట్ చేశారు. కాసేపట్లో టీడీపీ లీడర్ రేవంత్ రెడ్డి కూడా వెళ్లనుండడంతో అక్కడ టెన్షన్ పరిస్థితి కనపడుతోంది. ఏరియా అంతా తిరిగింది అర్థం చేసుకోండి. మీరు పెద్దవాళ్ళు సార్, పెద్దవాళ్ళు మీరు ఇంత ఓయూలో జనజాతర మీటింగ్ కొనసాగుతోంది. అయితే ఈ మీటింగ్ పర్మిషన్ పై ఉదయం నుంచి నాటకీయ పరిణామాల మధ్య ఈ మీటింగ్ మొదలైంది. దీనికి రాజకీయ నాయకులను అనుమతించొద్దంటూ హైకోర్టు ఆదేశించింది. దీంతో క్యాంపస్లోకి రాజకీయ నేతలను అనుమతించడం లేదు పోలీసులు. కొద్దిసేపటి క్రితమైతే కాంగ్రెస్ నాయకులు క్యాంపస్లోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకుని వాళ్లను అరెస్ట్ చేశారు. కాసేపట్లో టీడీపీ లీడర్ రేవంత్ రెడ్డి కూడా వెళ్లనుండడంతో అక్కడ ప్రస్తుతం టెన్షన్ పరిస్థితి కనపడుతోంది. ముందు వరుసలో ఉండి పోరాడినటువంటి విద్యార్థి శక్తి ని మరోసారి గుర్తు చేసుకోవడానికి ఈ యొక్క ఓయూలో జనజాతర మీటింగ్ కొనసాగుతోంది. అయితే ఈ మీటింగ్ పర్మిషన్ పై ఉదయం నుంచి నాటకీయ పరిణామాల మధ్య మొదలైంది. దీనికి రాజకీయ నాయకులను అనుమతించొద్దంటూ హైకోర్టు ఆదేశించింది. దీంతో క్యాంపస్లోకి పొలిటీషియన్స్ ను అనుమతించడం లేదు ఖాకీలు. అయితే కొద్దిసేపటి క్రితం కాంగ్రెస్ నాయకులు క్యాంపస్లోకి వెళ్లడానికి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకొని వాళ్లను అరెస్ట్ చేశారు. ఇప్పుడే రేవంత్ రెడ్డి ఓయూ దగ్గరకు చేరుకున్నారు. ప్రస్తుతం టెన్షన్ వాతావరణం అక్కడ కనిపిస్తోంది. ఓయూలో జనజాతర మీటింగ్ కొనసాగుతోంది. అయితే ఈ మీటింగ్ పర్మిషన్ పై ఉదయం నుంచి నాటకీయ పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. ఈ నాటకీయ పరిణామాల మధ్య మీటింగ్ కూడా కొనసాగుతూ ఉంది. దీనికి రాజకీయ నాయకులను అనుమతించొద్దంటూ హైకోర్టు ఇప్పటికే ఆదేశించింది. దీంతో క్యాంపస్లోకి పొలిటీషియన్స్ ను అనుమతించడం లేదు పోలీసులు. మరోవైపు కొద్దిసేపటి క్రితం కాంగ్రెస్ నాయకులు క్యాంపస్లోకి వెళ్లడానికి ప్రయత్నించారు. అయితే వీళ్లను అడ్డుకుని పోలీసులు అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి ఇప్పుడే ఓయూ దగ్గరకు చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడ టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది.
ఇందుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సంపత్ని అడిగి తెలుసుకుందాం. సంపత్, ప్రస్తుతం ఓయూలో సిచ్యువేషన్ ఏంటి, అప్డేట్స్ ఎలా ఉన్నాయి? తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజునే తెలంగాణ జనజాతర పేరుతో గత వారం రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో ప్రణాళికలు రచిస్తున్నట్టు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీలు, దాదాపు విద్యార్థి సంఘాలు 35 విద్యార్థి సంఘాలు అన్ని ఒకతాటిపైకి వచ్చి తెలంగాణ జనజాతర పేరుతో ఒక సభను నిర్వహించారు. దీనికి అన్ని రాజకీయ పార్టీల నుంచి అలాగే ప్రజా సంఘాల నుంచి ఇన్విటేషన్స్ కూడా ఇచ్చారు. అయితే దీనికి మధ్యాహ్నం కొంత ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీలో సభలు సమావేశాలు నిర్వహించడానికి వీల్లేదు, అలాగే రాజకీయ నాయకుల ప్రమేయం యూనివర్సిటీలో ఉండడానికి వీల్లేదంటూ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్నటువంటి ఒక లా స్టూడెంట్, ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి ఒక లా స్టూడెంట్ ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత సభలు సమావేశాలు నిర్వహించుకున్నప్పటికీ రాజకీయ నాయకులు ఈ సభలకు హాజరు కావడానికి వీల్లేదనేది దానిలో స్పెసిఫిక్ గా కోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో దాదాపు రాజకీయ నాయకులు ఎవరైతే ఇన్విటేషన్స్ ఉన్నాయో వాళ్ళు రావడానికి వీల్లేదు, వాళ్ళపైన చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు ఒకవైపు ఖచ్చితంగా సభను నిర్వహించి తీరుతామనేది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు స్పష్టం చేశారు. దీంట్లో ప్రధానంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నటువంటి KG to PGకి సంబంధించినటువంటి విద్య పైన సర్కారు నుంచి క్లారిటీ లేదన్నటువంటి ఒక విషయాన్ని, దాంతో పాటుగా 1,00,000 ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేస్తానన్న ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయలేదన్నటువంటి ఒక ప్రధాన ఎజెండాతో ఈ మీటింగ్ ను నిర్వహించారు. దాంతో పాటుగా తెలంగాణ అంశం పైన పలు అంశాలపై ఈ మీటింగ్ లో ప్రస్తావించొచ్చారు. అయితే రాజకీయ నాయకులకు ప్రమేయం లేదంటున్నటువంటి రాజకీయ నాయకులకు ఇందులో ప్రమేయం లేదు, ఎవరు కూడా రావడానికి వీల్లేదంటూ ఉస్మానియా యూనివర్సిటీ రెండు వైపులా కూడా ఇటు NCC గేట్ వైపు అలాగే తార్నాక వైపున రెండు వైపులా కూడా భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. ఇప్పటికే క్యాంపస్ లోకి రావడానికి ప్రయత్నం చేసినటువంటి బట్టి విక్రమార్క కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టి విక్రమార్కతో పాటు శ్రీధర్ బాబు కాంగ్రెస్ సీనియర్ నేత శ్రీధర్ బాబును ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ తరలించారు. మరోవైపు రేవంత్ రెడ్డికి దీనికి ప్రధాన ఇన్విటేషన్ ఇచ్చారు కాబట్టి ఇక్కడికి రావడానికి ప్రయత్నిస్తున్న రేవంత్ రెడ్డిని కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీకి చేరుకొని ఇక్కడ సభలో సమావేశంలో మాట్లాడుతున్న కండిషన్ అయితే కనిపిస్తుంది. ఏదేమైనా దాదాపు తెలంగాణ ఉద్యమ సమయంలో ఉన్నటువంటి వేడి కొంత ఇక్కడ మరోసారి కనిపిస్తోంది. గత 2 ఏళ్లుగా ప్రశాంత వాతావరణంలో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ మరోసారి కొంత వేడెక్కిందని చెప్పొచ్చు. 3,000 మంది విద్యార్థులు, సరాసరిగా 3,000 నుంచి 4,000 మంది విద్యార్థులు ఈ సభకు హాజరయ్యారు, జనజాతర సభకు హాజరయ్యారు. అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలకి పిలుపునిచ్చినప్పటికీ కోర్టు డైరెక్షన్ చూడడం వల్ల కొంతమంది రాలేదు. ప్రొఫెసర్ PLVతో పాటుగా రేవంత్ రెడ్డి కొద్దిసేపటికి హాజరయ్యారు. రేవంత్ రెడ్డి సభను ఉద్దేశించి ప్రస్తుతం మాట్లాడుతున్నారు. పోలీసులు మాత్రం అడుగడుగున ఉస్మానియా యూనివర్సిటీలో మోహరించారు. ప్రస్తుతం అయితే కొంత టెన్షన్ సిచ్యువేషన్ ఉందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ సంపత్.